మా ఇంట్లో అందరికి నచ్చిన వడా పావు విత్ గ్రీన్ చట్నీ అండ్ డ్రై పౌడర్ తోటి ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ గ్రీన్ చట్నీకి ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడిగిన కొత్తిమీరని పుదీనాని ఆ వాటర్లో వేసుకొని, ఎందుకంటే మనకి ఈ కోల్డ్ ఐస్ వాటర్లో వేయటం వల్ల మనకి ఈ చట్నీ అనేది నల్లబడకుండా గ్రీన్గానే ఉంటుంది. నీళ్లు పూర్తిగా వంచేసుకొని మరీ పెద్దగా కొమ్మలుంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో మీరు తినే కారాన్ని బట్టి 2-3 పచ్చిమిర్చి, అలాగే వేపి పెట్టుకున్న పల్లీలు, రుచికి సరిపడిన ఉప్పు, కొంచెం జీలకర్ర, ఐస్ క్యూబ్స్ కొన్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఐస్ క్యూబ్స్ వేయటం వల్ల ఎంత గ్రీన్ కలర్లో ఉందో నల్లబడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం పిండి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది పక్కకు పెట్టుకుని ఇప్పుడు బజ్జీలకి శనగపిండి కలుపుకుందాం. ఒక బౌల్లోకి శనగపిండి వేసుకుని దాంట్లో కొంచెం వాము నలిపి వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన బజ్జీల పిండికి ఎంత థిక్గా మిక్స్ చేసుకుంటామో అంత థిక్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొంచెం నార్మల్ ఆయిలేనండి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఉడికించిన ఆలు తీసుకుని మీరు మెత్తగా మ్యాష్ చేసుకున్నా సరే, ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నా సరే అండి. మ్యాష్ చేసుకున్న ఆలుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తాలింపుకి నూనె వేసి, నూనె కాగాక జీలకర్ర, ఆవాలు వేగాక ఇంగువ, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత వేపుకొని దీంట్లో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుని రుచికి సరిపడిన ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారేలోపు మనం డ్రై పౌడర్ తయారు చేసుకుందాం. కళాయిలో నూనె వేసుకుని నూనె బాగా కాగాక ఇలాగా మనము ఏదైనా స్పూన్తో కానీ దేనితోటన్నా ఇలాగా సన్న పూసలాగా వేసుకోవాలండి. ఇలా బూందీలాగా కానీ మీరు పూస ఎట్లా ఏ షేప్ వచ్చినా ఓకే, దీనికి ఏం పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. ఇట్లా వేసుకుని వేగాక బాగా గోల్డెన్ బ్రౌన్ బాగా వేగనివ్వాలండి. వేగాక తీసేసి పక్కకు పెట్టుకొని ఇలాగే పౌడర్కి మీకు ఎంత బూందీ కావాలో అంత బూందీ వరకు వేపుకొని అదే నూనెలో కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, ఈ వేపి పెట్టుకున్న బూందీ అది వేసుకొని ఒకసారి ఇది మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకు కారపొడి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు బజ్జీలకి మనం ఏదైతే మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఈ ఆలుని రౌండ్గా బాల్స్ చేసుకుని దాంట్లో డిప్ చేసుకుని నూనెలో వేసుకుని ఇలా ఒక్కొక్కటి నూనెలో వేసుకొని కొంచెం బాగా మనం పకోడీలకి ఎట్లా వేపుకుంటాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మన వడపావుకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్కి మనకి ఇలాగ పావు బన్స్ దొరుకుతాయి కదండి. ఈ పావు బన్స్ తీసుకుని ఇలా కట్ చేసుకుని మధ్యలోకి దీంట్లోకి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అలా గ్రీన్ చట్నీని దీనికి రాసి గ్రీన్ చట్నీ రాసుకుని ఈ పౌడర్ను కూడా దాని మీద వేసుకుని మనం చేసి పెట్టుకున్న ఆలు బజ్జీని దాని మీద పెట్టుకొని ప్రెస్ చేసి దాని మీద మళ్ళీ డ్రై పౌడర్ వేసి ఏపి పెట్టుకున్న బూందీని ఈ గ్రీన్ చిల్లీని పెట్టుకొని ఈ పన్ను క్లోజ్ చేసేసి మీకు ఇష్టమైన గ్రీన్ చట్నీతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుని తినడమేనండి. నిజంగా సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.